హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రానమ్మ కుకింగ్ ఛానల్. ఈరోజు మేము కోకోకోలా చికెన్ చేస్తున్నాము. కోకోకోలాతో చికెన్ చేస్తున్నాము. చూడండి, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. రెసిపీ కూడా చాలా బాగుంటుంది. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మేము అది కింద చెక్ ఉంటుంది కదా, అది మర్చిపోయినాం. అందుకే ఇంకా ఈ గిన్నెలో పెట్టి పోయాల్సిందే. చెక్కతోనైతే ఈజీగా కట్ చేద్దాం, కానీ ఇంటికాడ మర్చిపోయి వచ్చినాం. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి మనం. చిన్న చిన్నవి అంటే అంత చిన్న చిన్నవి కాదు, ఒక్కొక్క పీస్, వింగ్ ఒకటి, లెగ్స్ ఒకటి అట్లా చేసుకొని వేసుకుంటే అయిపోతుంది. నూనె పోసుకోవాలి. చికెన్ వేసుకోండి. ఏమ్మా వేసి అన్నీ వేసేసి ఒకటేసారి. కడాయి వల్ల మలబనికి వస్తలేదు, ఏం కాదు అయినా కానీ. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు వేస్తే చికెన్ కున్న నీళ్ళని తొందరగా బయటకు వస్తాయి. పెప్పర్ పొడి వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి. కలుపు. ఎర్రగైనా చూడండి ముక్కలు అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ కొన్ని వేసుకుందాం. కోకోకోలా పోసిన తర్వాత కొన్ని వేసుకోవాలి. వేయమ్మా, కొన్ని చాలు. కలుపు. మిర్చి, అల్లం వెల్లిపాయ వేసినాక స్మెల్ మంచిగా వస్తుంది, కూర కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మిరపకాయలు వేసుకోవాలి. ఏమో చాలు చాలు, ఎక్కువ కారం వద్దు, చాలు. ఈ మిరపకాయలు దాన్ని మనం పెప్పర్ వేసినాం కదా, పెప్పర్ ఉంటుంది, మళ్ళీ ఈ మిరపకాయలు ఉంటాయి. కోకోకోలా పోసుకోవాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు పీసెస్ మునుగుతట్టు పోసుకోవాలి, ఇంకొంచెం పోయి అంతే చాలు. కోకోలో పోసినాక కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవాలి. వేయమ్మా.
ఫ్రెండ్స్ కోకోకోలా మొత్తం చికెన్ గుంజుకునే వరకు ఆగాలి. తర్వాత మనం సోయా సాస్ పోసుకుందాం. చాలా ఉంది వెనక దిగి. ఫ్రెండ్స్ కోకోకోలా అంతా చికెన్ వీడ్చుకుంది చూడండి. ఫ్రెండ్స్ కోకోకోలా మొత్తం చికెన్ గుంజుకుంది కాబట్టి సాస్ పోసుకుందాం. సోయా సాస్ చాలేమా కలపమ్మా. సోయా సాస్ ఏంటంటే మంచి కలర్గా కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. కలర్ వస్తానికి మెయిన్గా కలుపు. ఇంకొంచెం పోయి చాలు చాలు కలుపు. కలుపు బాగా కలుపు. ఫ్రెండ్స్ సర్వ్ చేసుకునే ముందు నిమ్మకాయ పిండుకోండి టేస్ట్ కోసం. మీరు దాంట్లో డైరెక్ట్ కూడా పిండుకోవచ్చు కుకింగ్ అయ్యేటప్పుడు కూడా, కుక్ చేసుకునేటప్పుడు కూడా. ఇప్పుడైనా పిండుకోవచ్చు మీ ఇష్టం. పొంగుతుంది. నిమ్మలంగా పోసుకో. ఒక లెగ్ పీస్ తీసుకోవాలి. ఎట్లా ఉంది? బాగుంది. వెరైటీ చేసినాం కదా. ఎట్లుంది? మంచిగా ఉంది. తీయగా ఉందా లేకపోతే కారంగా? మంచిగా ఉంది. ఫస్ట్ టైం చేసినాం కదా కోకోకోలా చికెన్. మంచిగా కుదిరింది ఫస్ట్ టైం. చూసేటోళ్ళకి చెప్పన్నా చేసుకోవచ్చా లేదా ఎట్లుంటుందో చెప్పు. బాగుందండి, మంచిగా ఉంది. ఇది అయితే మొత్తం ఫారెన్ కంట్రీలో ఎక్కువ ఫేమస్ కోకోకోలా చికెన్ అయితే. ఇక్కడ కొంతమంది చేసుకోరు తీయగా ఉంటుందని. డ్రింక్ చేసేటోళ్ళకైతే ఇంకా బాగుంటుంది. డ్రింక్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది.